హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే ఒక చట్పటా స్నాక్స్ మీ ముందుకి తీసుకుని వచ్చాను. ఈరోజు నేను చేయబోయే స్నాక్స్ హల్దీరామ్స్ చట్పటా మటర్ అండి. ఈజీగా హల్దీరామ్ ప్యాకెట్ లాగా, బజార్ దొరికే ప్యాకెట్ లాగా మనము ఇంట్లోనే చట్పటా మటర్ అనేది చేసుకోవచ్చు. ఈ టిప్స్ పాటించి మీరు చేయండి. ఇప్పుడైతే ఈ హల్దీరామ్ చట్పటా మటర్ ఎలా చేయాలో వీడియో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోనే 1 కప్పు వరకు ఈ విధంగా గ్రీన్ బఠానీ, ఎండు బఠానీ తీసుకొని వాటర్ పోసి ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 6 నుంచి 8 గంటల వరకు బాగా నాననివ్వాలి. ఈ శనగలు ఎంత బాగా నానితే అంత బాగా ఈ మటర్ అనేది బాగా టేస్టీగా, క్రిస్పీగా వస్తుంది అన్నమాట. చూడండి, 8 అవర్స్ అయిపోయింది. 8 అవర్స్కి శనగలు బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని డ్రైన్ అవుట్ చేసుకుందాం. డ్రైన్ అవుట్ చేసుకొని ఇందులోనే కాసేపు ఈ శనగల్ని ఉంచుకోవాలి. ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అంతా కూడా బాగా డ్రైన్ అవుట్ అయిపోద్ది అన్నమాట. ఈ విధంగా డ్రైన్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా డ్రై కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఇందులో ముందుగా డ్రైన్ అవుట్ చేసుకున్న శనగల్ని బాగా ఆరనివ్వాలి. అంటే ఒక 1 అవర్ వరకు దీన్ని బాగా ఆరనిస్తే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బాగా డ్రై అయిపోవాలి. వాటర్ మొత్తం పోయి బాగా డ్రై అయిపోయి అప్పుడు మనము దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఈ విధంగా నా దగ్గర జల్లెడ ఉంటే జల్లెడ తీసుకున్నాను. లేదు అంటే మీరు డైరెక్ట్ అయినా ఆయిల్లో వేసుకొని మీరు డీప్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా జల్లెడ ఉంటే జల్లెడతో తీసుకుంటే మనకి మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ కాకుండా ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి ఈ విధంగా జల్లెడ అనేది నేను తీసుకున్నాను. ఇందులో కొంచెం కొంచెం శనగలు అనేది తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ బబుల్స్ చూడండి, బబుల్స్ వచ్చినంత వరకు వేయిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే బబుల్స్ ఆగిపోతాయో అప్పుడు ఈ శనగలు అయితే బాగా ఫ్రై అయిపోయినట్టు. అప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో ఈ శనగలు అనేవి తీసుకోవాలి. మిగతా శనగలు కూడా అలాగే వేయించి టిష్యూ పేపర్లో వేసి ఈ విధంగా బాగా తుడుచుకోవాలి. టిష్యూ పేపర్తో ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే మొత్తం కూడా ఈ టిష్యూ పేపర్కి తుడుచుకుంటే పోతుంది అన్నమాట. ఇప్పుడైతే శనగలు మొత్తం బాగా తుడుచుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్, అలాగే ఎండు అల్లం పౌడర్ 1/2 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, అలాగే సాల్ట్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇంకంతేనండి, మన హల్దీరామ్స్ చట్పటా మటర్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం, కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.